పౌలును వేడుకున్నారంట. ఏమని వేడుకున్నారు? మేము యెరూషలేములోని కరువు బాధితులకు మేము చందా పోగు చేసి పంపిస్తామని జెప్పారు. అయితే తర్వాత వాళ్ళు అంత యాక్టివ్‌గా చందా పోగు చేయలేదు. ఆ విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. మీరొకసారి కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకసారి చదవండి. అంటే క్లారిటీగా సారీ ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుంచెల్లి మీరు చూసినట్లయితే అది మీకు అర్థమవుతది. ఒకసారి లేఖనాలను గమనించండి. ఏమన్నాడు? సహోదరులారా మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నారు. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అసలు మాసిదోనియ వాళ్ళు ఏంటిదంట వాళ్ళు నిరుపేదలంట. నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఎందుకంటే దేవుని కృప వారి మధ్యలో ఎంతో ఎక్కువైంది. వారు ఎన్నో శ్రమల వలన పరీక్షించబడ్డారంట. అయినప్పటికి గూడా వాళ్ళు యెరూషలేములో కరువు వచ్చినటువంటి ఆ కరువు యూదా సహోదరులకు సహాయం పంపాలని నిశ్చయించుకున్నారు. ఇంకేమంటాడు? ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకున్నారంట. ఏమని? పౌలు మేము గూడా సహాయం జేస్తాం. మేము నిరుపేదలం గావచ్చు. కానీ మాకు దాతృత్వం ఉంది. మేము అలాంటి సహోదరులకు కష్టం వచ్చిందని దెలిసిన తర్వాత మేము ఉండలేము. దయచేసి మేమిచ్చే కానుకలు గూడా అంగీకరించండి అని వాళ్ళు మనస్ఫూర్తిగా వేడుకున్నారంట. నాలుగొచ్చిన వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. డబ్బులు డిమాండ్ చేయలేదు. పౌలేం అడగలే. ఉన్న సంఘాల వారు వారంతట వారు స్వచ్ఛందంగా వచ్చి ఫండ్‌ని రైజ్ చేసినట్టుగా చూస్తున్నాం. ఇంక అంత మాత్రమే గాదు. ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తాను అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. పౌలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. మరి మాసిదోన వాళ్ళ గురించి పౌలు కొరింథీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? చూద్దాం. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టెనో, అలా ఉన్న దానిలో మీరు సంపూర్ణం చేయమని మేమతనిని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మాయల ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. మీరు దైవికంగా, ఆత్మవరాల విషయంలోను, ఉపదేశాల్లోను మంచిగానే ఎదుగుతున్నారు సంతోషం. అయితే అది మాత్రమే కాదు, ఇతరుల కష్టాలొచ్చినప్పుడు ఇచ్చే ఆ కృపలో గూడా అభివృద్ధి చెందాలి అనేది పౌలు యొక్క విప్లవాత్మకమైనటువంటి మాటలై ఉన్నాయి. అందుకే ఇవి మళ్ళా ఇది గూడా నేను ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుట లేదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహాయం చేస్తాననొచ్చారు. మిమ్మల్ని చూసి మాసిదోనియ లాంటి సంఘాలు ప్రేరేపించబడ్డాయి. వారు ప్రేరేపించబడిన తర్వాత మీరే వెనకకు తీస్తే అర్థమేముంటది? కాబట్టి వారెలా చేస్తున్నారో చూపించి, మీ ప్రేమ నిజమైనదా కాదా? అంటే బీదల పట్ల, కరువు బాధితుల పట్ల మీ ప్రేమ నిజమైనదా కాదా? ఈ విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడంట. అందుకే ఆజ్ఞాపూర్వకంగా చెప్పట్లేదండి. డబ్బుల విషయం గూడా ఇతర సంఘాలకి ఆపదలో ఉన్న సంఘాలకి ఆయన ఆదుకోవాలనిపించిన భాష గూడా చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. ఈ 2 కొరింథీ 8, 9 అధ్యాయాలు మనం 5వ లెసన్‌లో వర్స్ బై వర్స్ ప్రతి ప్రతి మాట నేర్చుకుంటాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే గివింగ్ గురించి అంతా గూడా మనము 5దో లెసన్‌లో నేర్చుకుంటాం. చర్చ్ ఈస్ ఫినాన్స్ అనే 5దో లెసన్‌లో. సంఘము దాని యొక్క గుణములు మనం నేర్చుకుంటాం. ఇంకా చూడండి. 2 కొరింథీ 8, 10లో ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యం చేయటందే కాక, చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు. సంవత్సరం కిందనే ఇది స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం క్రితమే వీళ్ళు మొదలుపెట్టారంట ఈ కార్యాన్ని. అందుకే దీన్ని మీరు 2 కొరింథీ 9దో అధ్యాయంలో మళ్ళీ గుర్తు చేస్తాడు చూడండి ఒకసారి. గుర్తు చేస్తున్నాడు ఏమని? ఇగో మీరు చెప్పినందుకు నేను అనేక సంఘాల్లో మీ గురించి నేను గొప్పగా చెప్పాను. అతిశయంతో చెప్పాను. అయితే ఇప్పుడు మీరు తీరా టైంకొచ్చేసరికి మీరు చందా పోగు చేసి అంటే ఆ చందాని ఇవ్వకపోయినట్లయితే, ఇక నేను సిగ్గుపరచబడతాను. మీ గురించి చెప్పుకున్న అతిశయం వ్యర్థమైపోతది. ఇక మీరు గూడా సిగ్గుపరచబడతారని మరలా చెప్పడం మళ్ళా చెప్పనేలా అని చెప్పి అప్పుడు మీరు మనసులో నిశ్చయించుకున్నంత ప్రకారం, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము సంతోషంతో ఇవ్వాలి. అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అవెక్కడికి ఆదివారం చందా పోగు చేయడానికి సంబంధించిన వచనాలు గాదు. ఒకటే ఒక్కసారి కరువు బాధితుల కోసం వాళ్ళు సంవత్సరాల తరబడి సిద్ధపడి పోగు చేసిన విస్తారమైన ధనం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడండి. విస్తారమైన ధనం అది. వారం సంఘాలు పట్టే కానుకల గురించి మాట్లాడలే. రెండోది అది సేవకులకు, కాపర్లకిచ్చే దశంభాగాల గురించి అక్కడ ప్రస్తావన లేదు. హ్మ్.
మనసులో నిశ్చయించుకున్నంత ఇవ్వండి. మనం ఎవరికి చెప్తున్నాం? ఏ సందర్భంలో చెప్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఒకసారి చూడండి ఆ 9వ అధ్యాయం చూస్తారా? హలో! అవునా? ఓకే. 9వ అధ్యాయం మొదటి చూస్తున్నా వచనాలు. అన్న. హ్మ్. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదు. హ్మ్. పరిశుద్ధుల మీ కొరకైన మనస్సు పరిచయం గురించి సిద్ధమై మీకు ఉన్నదని పేరట వ్రాయట ఎరుగుదును. నాకు లేదంటే అగత్యం లేదు. ఎందుకంటే మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి అందువలన ఉన్నదని చెప్పి, నేను మిమ్మల్ని గూర్చి మాసిదోని వారి ఎదుట అతిశయపడుచున్నాను. మాసిదోనియ సంఘాల ఎదుట పౌలు కొరింథీ సంఘం ముందుకొచ్చినప్పుడు గొప్పగా చెప్పుకున్నాడు. అబ్బా! వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారని. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. అంటే ఇతరులు ప్రేరేపించబడడానికి కారణం ఏందంటే కొరింథీ సంఘం. అన్నాడు. అయితే ఇప్పుడు మిమ్మును గూర్చి మా అతిశయం ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీ గురించి నేను చాలా గొప్పగా చెప్పాను. ఎందుకంటే మీ అంతట మీరుకొచ్చి సహాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? మరి సిద్ధంగా లేకపోతే కష్టం. 4వ వచనం మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియ వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూచిన యెడల ఈ సత్క్రియను అంటే అసలు ఈ నమ్మికను కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము. మీరును సిగ్గుపరచబడుదురని ఇంక చెప్పనేలా? మాసిదోనియ సంఘాలొచ్చిన తర్వాత అయ్యా మరి ఈ కొరంథీ సంఘాన్ని బట్టి మేము ప్రేరేపించబడ్డాం. మేము ఇంత విస్తారమైనటువంటి నిరుపేదలమైన శ్రమలో ఇంత పరీక్షించబడ్డప్పుడు కూడా మేము ఇంత ధనాన్ని పోగు చేసినాం. మరి వీళ్ళ ద్వారా ప్రేరేపించబడ్డాం. మరి వీళ్ళే సిద్ధపడలేకపోతే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? నేను సిగ్గుపడతాను. మీరు కూడా సిగ్గుపరచబడతారు గదా! అందుకని కావుల లోగడ చేసి ఇచ్చేదామని మీరు చెప్పిన ధర్మం ఇది. మంచిగా వినండి. ఇది కానుకలు గాదండి. ఆదివారము సంఘాల్లో పాస్టర్‌కిచ్చే కానుకలు గాదు. ధర్మము. పిసినితనంగా ఇయ్యక దారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకు వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. సో, కాబట్టి కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకొనని ఈ విషయమై చెప్పవచ్చును. సనుక్కొనక బలవంతగాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. అంటే ఇక్కడ ఫండ్ రైజ్ చేయడానికి కొంతమంది సహోదరులను పంపుతున్నారు. తీరా అక్కడికెళ్ళేసరికి డబ్బు లేకపోతే విషయానికి అదేంటిదంటే ఒకటే రోజు తీసుకున్నది గాదు. సంవత్సరం అంతా పోగు చేసిందంతా కలిపి కలెక్ట్ చేసుకొని అగాబు ప్రవచించినట్టుగా యెరూషలేములో భయంకరమైన కరువు రాబోతుందని ప్రవచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగింది. మరి ఆ కరువు బాధితుల కోసం ఈ చందా పోగు చేస్తున్నారు. ఇది కూడా ఒక రోజుకు సంబంధించింది గాదు. సంవత్సరం అంతా పోగు చేసిన చందాను ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ సహోదరులకు పత్రికలు రాసిచ్చి వాళ్ళు ఎవరితో పంపుతారని నిశ్చయించుకున్నారో వారి చేత అది యెరూషలేముకు పంపడానికి ఇదంతా గూడా. హ్మ్. అది విషయం. అంటే మనము ఎక్కడ పడితే అక్కడ లేఖనాల సందర్భాన్ని మిస్‌యూజ్ చేసుకొని మనం ఎంత భయంకరంగా ప్రవర్తిస్తామో మనందరికీ తెలుసు. నాకు సమయం లేదు ఇవన్నీ మరొక సందర్భం వచ్చినప్పుడు మీకు చెప్తాను. 2 కొరింథీ 10:1 మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువై గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ యెడల ధైర్యం గలవాడన్నట్టు పౌలను నేనే. యేసుక్రీస్తు యొక్క సాత్విక మృదుత్వం బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మరి తప్పులు జరుగుతున్నాయి. అందుకే బతిమిలాడుకుంటున్నాను, వేడుకొనుచున్నానన్న మాటలు మనం విపరీతంగా చూస్తామండి. లేనప్పుడేమో ధైర్యంగా ఉంటున్నాడంట. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అణకువగా ఉన్నాడంట. సంఘానికి అణకువగా ఉన్నాడు. ఇదే విచిత్రం అంటే ఒక సేవకుడు ఇలా మాట్లాడతారు. సేవకుడు అణకువగా ఉండొచ్చా అండి ప్రజల మధ్యలో? ఆశ్చర్యకరంగా ఉంటది గదా! సో, నేను గూడా అంతే. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చాలా అణకువగా ఉంటాను. లేనప్పుడే ధైర్యంగా మాట్లాడతాను. ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడలేము. ఎందుకంటే ప్రజల మధ్యలో ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఆ బలహీనతలను గెలుచుకోవాలి అనంటే చాలా అణకువ అవసరము అనేది మనం చూస్తాం. హ్మ్. అయిపోయింది. సేమ్ రిపీట్ అయింది. ఎందుకని 15 పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడను, సిగ్గుపరచబడను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పడద్రోయుటకు నన్ను నియమించలేదు. మిమ్మల్ని కట్టడానికి దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు కాబట్టి, ఆ కట్టే విషయం వచ్చినప్పుడు, మిమ్మల్ని నిలబెట్టే విషయం వచ్చినప్పుడు, కొంచెం నాకు అనుగ్రహించినటువంటి ప్రభువు మాకిచ్చిన అధికారం గురించి కొంచెం నేను ఒకవేళ అతిశయపడినను అంటే సిగ్గుపరచబడను అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కట్టడం మా బాధ్యత. దేవుడు మాకిచ్చిన ధన్యత. అంటే మాకిచ్చిన బాధ్యత అది. ఒక పని మాది. మా పని విషయంలో మేము కొంచెం గట్టిగా అధికంగా మేము ఒకవేళ అతిశయపడినా గూడా మేము దేవుని ఎదుట అయితే మేము సిగ్గుపరచబడను అని చెప్తున్నాడు పౌలు. ఎంత అద్భుతమైన మాటను ఆలోచించండి. హ్మ్. మొదటి దశలో 2 ఏమంటున్నాడు? మేము మీ మధ్యలో సాధువులమై ఉంటిమంటున్నాడు. ఎలా నడుచుకున్నారంట? సాధువులుగా నడుచుకున్నారంటున్నాడు. 2 కొరింథీ 12 శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? ఈ వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకొనుచున్నాను గాని,
నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకున్నట్టు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకు అనుకుంటున్నారండి శరీర సంబంధం? పౌలు శరీర సంబంధా అండి? కాదండి. మరి ఎందుకు ఆయనను శరీర ప్రకారం నడుచుకుంటున్నారని అనుకుంటున్నారు కొరింథీ సంఘస్థులు? ఆయన శరీర సంబంధి కాదు గదా! మరి ఎందుకు ఆయనను శరీర సంబంధి అని అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా ఆలోచించి? హలో! అన్నా క్రీస్తు ప్రేమను బట్టి వారందరూ కూడా ఒకే కుటుంబముగాను ఒకే ఫ్యామిలీగాను భావంతో ఉండడం వల్ల పౌలు కూడా వారు ఆ విధంగా అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు నేను మీతో కలిసి కుటుంబం కలిసిపోతే నన్ను శరీర సంబంధంగా అనుకుంటారా ఇప్పుడు మీరు? ఇంటికొచ్చి మీతో అందరిని కలుపుకుంటాను ఇప్పుడు. అలా కలుపుకుంటే నన్ను శరీర సంబంధి అనుకోవడానికి రీజన్ ఏంటిది? కుటుంబంతో కలిసి శరీర సంబంధాన్ని ఎందుకు అనుకుంటారు? సేవకుడు అలా కుటుంబంగా కలవకూడదా ఇతరులతో? బైబిల్ అదే చెప్తుంది కదా! మనమంతా కుటుంబం అని. అప్పుడు నేను కుటుంబంగా వాక్యానికి విరుద్ధంగా లేకుండా వాక్యానుసారంగా మిమ్మల్ని అంతా నా కుటుంబస్తులుగా భావించినప్పుడు, మీరు నన్ను కూడా అలాగే మీ కుటుంబ సభ్యునిగా మీ ఇంట్లో చేర్చుకుంటున్నప్పుడు, అప్పుడు నన్ను శరీర సంబంధిగా ఎలా భావిస్తారు? అని దీనికి సంబంధం ఏంటి? హలో! అంటే అన్న ఆ దినాల్లో మరి పురుషులతో సంయోగం గురించి ఇట్లా అంటున్నాను. దేని గురించి? పురుష సంయోగం అనేది కొద్దిగా ఉంది కదా అన్న, అప్పట్లో దాని గురించి చెప్తున్నాను. పురుష సంయోగమా? అర్థం కాలేదు. కొంచెం వాయిస్ బ్రేక్ అయితుంది. అన్న వెంకటేష్ ఏదో అన్నారు. జాకబ్ నీకు వినబడిందా? ఎవరికైనా అర్థమైందా? అన్న అదే అన్న, అవ్వలేదన్న. అంటే ఆ రోజులలో పురుష సంయోగం ఎక్కువ జరిగేది, దాన్ని బట్టి ఇట్లా ఏమైనా గర్తించిందా అని అంటుంది. ఎంత పెద్ద మాట అది వెంకటేష్. అంటే పౌలు పురుష సంయోగుడా? పురుష సంయోగుడు కాదనే అయితే గద్దించిందని, కాదనే గద్దించిందని. గద్దిస్తే ఈయన శరీర సంబంధం ఎలా అవుతాడు? వాళ్ళు కదా శరీర సంబంధంగా నడుచుకుంటున్నది. అప్పుడు ఈయన ఎట్లా అవుతాడు? ఈయన ఎందుకు అనుకుంటున్నారు? హ్మ్. కొంచెం ఇబ్బంది ఉందండి. చెప్పు రాజిరెడ్డి. లేదన్న టచ్ చేయొచ్చు. కాంతి ఏమైనా చెప్పగలుగుతావా? కాంతి అన్న 9వ అధ్యాయంలో ఇది ఇవ్వడం గురించి మాట్లాడాడు కదన్న, దాని గురించి వాళ్ళు అటు శరీర ప్రకారంగా ఆలోచించాలనుకుంటున్నాను. వెరీ గుడ్ శాంతి. వెరీ గుడ్. క్రాంతి చెప్పు. కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు ప్రతిసారి దాతృత్వం గురించి మాట్లాడుతుంటే, డబ్బు లోకపరమైంది కదా, పౌలు కూడా అలాంటి వాడే, ఊరికే డబ్బు గురించి వెంబడబడుతున్నాడు అని వాళ్ళ హృదయంలో ఆలోచించి ఉంటారన్న. వెరీ గుడ్ క్రాంతి. వెరీ వెరీ గుడ్. వెరీ అంటే నిజమే. మొదటి కొరింథీలో పౌలు నేను సువార్థికుడు అయినప్పటికీ సువార్త వల్ల జీవించాలని ప్రభు నియమించినప్పటికీ మీ మధ్యలో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎవడైనా అతిశయ కారణం అంటే నాకు నా అతిశయ కారణం వృధా చేయడం కంటే నాకు చావే మేలు అన్నాడు. అంత సీరియస్ గా పౌలు పరిచర్య చేస్తున్నాడు. అంటే కొరింథీ సంఘంలో ఆయన రూపాయి కూడా తన వ్యక్తిగత పరిచర్య కోసం తీసుకోలేదు. అయితే 2 కొరింథీ 8, 9 అధ్యాయాలు 2 అధ్యాయాలు కరువు బాధితుల కోసం ఫండ్ రేజ్ చేయడం కోసం మాట్లాడినందుకు పౌలును కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఈయన కూడా శరీర ప్రకారం నడుచుకుంటున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, చందా పోగు చేస్తున్నాడు అనే కారణాల చేతనే పౌలును శరీర ప్రకారం నడుచుకుంటున్నారు అనుకుంటున్నాడు. అంటే అలా అనుకుంటున్నప్పుడు అలా అందరు అనుకుంటున్నారా? సంఘంలో కొంతమంది. అయితే పౌలు ఏమంటున్నాడు? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపాలని తలంచుకొనుచున్నాను. ఇంత మాట అంటారా మమ్మల్ని? మేము శరీర సంబంధం నడుచుకుంటున్నామా? డబ్బులు ఏమైనా మేము తీసుకున్నామా? మీరు ఎవరికి తాకీదులు రాసిచ్చిరో వాళ్ళ చేతనే కదా మేము యెరూషలేం పంపడానికి నిర్ణయించుకున్నాం. మీరు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని బట్టే. వాళ్ళతోనే పంపించాలని పౌలు నిర్ణయం తీసుకున్నాడు. అంతేగాని మొత్తం నేను టేకప్ చేస్తా, నా చేతిలో పెట్టుకుంటానని పౌలు డబ్బును తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలే. అంటే విస్తారమైన ఫండ్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అయితే అలాంటి వారు తెగించి మాట్లాడిన అలాంటి వాడు మరి కాఠిన్యం చూపాలని తలంచుకొనుచున్నాను గానీ, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండా చేయడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సరిదిద్దుకోండి. మీరు మోసిన నింద నిజం కాదు. నేను మీ దగ్గరకొచ్చి నన్నెంత మాట అంటారా?
కాబట్టి నేను మీ మీద కాఠిన్యం చూపించే పరిస్థితి నాకు రాకుండా చేయండి అని బతిమలాడుకుంటున్నాడంట. ఎంత అద్భుతం అండి అసలు. మనకు సందు దొరికితే ఎమోషనల్ అయిపోతే ఎడాపెడా తిట్టేస్తాం. అవునా? నిజమే కదండి. ఆదివారం ప్రసంగానికంటే పక్కోళ్ళను టార్గెట్ చేసుకొని తిట్టడమే ఎక్కువ ఉంటది అప్పుడు. అవునా? ఎరగా అదే ప్రసంగం అయితది ఆ రోజు కదా! ఒక్కడు తప్పు చేస్తే అప్పుడు తప్పు చేసుకొని టార్గెట్ చేసుకొని ఆదివారం పూట గంట సేపు ఆయన గురించే మాట్లాడతాం. ఇండైరెక్ట్‌గా. అంటే పౌలు యొక్క యాటిట్యూడ్, పౌలు యొక్క స్వభావము, నేచర్ ఎంత అద్భుతమైనదంటే, ఇంత సెన్సిటివ్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆయన ఒక అపోస్తులుడు తండ్రి అయిన చిత్తం వల్ల అపోస్తులయ్యాడు. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడినటువంటి ఒక పౌలు, ఎలాంటి సంభాషణ, ఎలాంటి పదజాలాన్ని వినియోగిస్తున్నాడు చూడండి. ఇంకా 2 కొరింథీ 13 సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును గాక అంటున్నాడు. చూడండి ఎలా వేడుకుంటున్నాడు. ఏమేమి ఉండాలి అంత పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంతోషించాలంట, సంపూర్ణతలో ఎదగాలి, ఆదరణ పొందుకోవాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఎందుకంటే వారి మధ్యలో కక్షలు, కలహాలు, విభేదాలు ఉన్నాయి. వాటినన్నిటిని పరిష్కరించుకొని ఒకటికి రావాలి అనేది పౌలు ఎంత స్పష్టంగా మాట్లాడో చూస్తున్నాం. ఇంకోటి కొంచెం ఆలోచించండి. పేతురు సీనియర్, ఇలా పౌలు జూనియర్ చేత బడతాడు. గలతీ 2:11 పౌలు పేతురుని గద్దించాడు. అవునండి? పేతురు చాలా సీరియస్‌గా తీసుకొని అవమానంగా ఫీల్ అయిపోయి, అబ్బా! నన్ను ఒక జూనియర్ వచ్చి గద్దిస్తాడని, నేను 12 మంది శిష్యుల్లో మొదటి వాడను. 12 మందిలో ముగ్గురమే మేము దగ్గర అంటే, అందులో నేను చాలా ఇంకా ప్రత్యేకమైన పర్సన్‌ని. నన్నే పౌలు ఒక జూనియర్ గద్దిస్తే నా పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు నా పరిచర్య ఏం కావాలా? నేను చేస్తున్న పరిచర్యలో సంఘస్థులు నాకు లోబడతారా అప్పుడు? అని ఆలోచించాడా లేదా పేతురు? భయంకరంగా ఆలోచించాడు కదా! డిప్రెషన్‌కి గురైపోయాడు. దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. చర్చనీయాంశం చేసిండు. అవునా? చేయలేదన్న, కాదన్న, కాదు. కాదు. కదా! ఎంత అద్భుతమైన సంభాషణ ఉంటది, సందర్భం ఉంటది చూడండి. అయితే పౌలు పేతురుని గద్దించినప్పుడు పేతురు దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఎందుకంటే నిజంగా పేతురు వేషధారణ ప్రదర్శించాడు. ఒక యూదుడు అనిలతో కలిసి భోజనం చేయకూడదు, చేస్తే అది పాపం అని వాళ్ళ యూద ధర్మశాస్త్రంలో. అయితే క్రీస్తు వల్ల వచ్చినటువంటి కృప వలన ఎవరితోనైనా భోజనం చేయొచ్చు. చేసినవాడు చేసినట్టు ఉండక ఏమయ్యాయంటే వీళ్ళ అపోస్తులను కొంతమంది పౌలును, బర్నబాను వేరే వాళ్ళని చూడగానే భయపడి లేచి వచ్చిండు. అమ్మో! మళ్ళా తప్పు అనుకోని. అంటే ఎందుకు అలా నటించాలా? నువ్వెలా ఉంటే అలా ఉండదు. తప్పు కానప్పుడు తప్పు కాదు. అవునా? ఒక వ్యక్తికి భయపడి నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు అని పేతురు యొక్క వేషధారణను గద్దించాడు. ఎందుకంటే పేతురు యొక్క వేషధారణ బర్నబా కూడా మోసపోయాడు. అక్కడ ఇతరులు కూడా మోసపోయారు. అలా ఎందుకు మోసం చేయాలా? చూడండి, అందుకే అలా పేతురు గద్దించాడు. కానీ పేతురు పౌలుని ఎక్కడ తప్పు పట్ల. పేతురు పౌలును మంచి సహోదరుడు, దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి పత్రిక రాస్తున్నాడు. కొంతమంది దాని విద్యావిహీనులు, అస్థిరులు అపార్థం చేసుకుంటారు. అంటే పౌలుకు అలాంటి జ్ఞానం ఇవ్వబడిందని చెప్పేసి పౌలు గురించి పేతురు రాయడం చూస్తాం. పెద్దలతో ఏకాభిప్రాయం కలిగి ఉండునట్లు పేతురు యవనస్తులకు ఇచ్చిన ప్రత్యేకమైన ఉపదేశం ఏంటో 1 పేతురు 5:5 చూస్తున్నాం. అంటే సంఘములో పరిపాలన చక్కగా జరగాలంటే ఏం చేయాలి? చూడండి, పెద్దలతో నడిపించబడుతూ సంఘమంతా సమ్మతి, ఐక్యతతో ఉండుటే సంఘ నాయకత్వ విధానం. యవనస్తులు ప్రత్యేకంగా పెద్దలకు లోబడాలని పేతురు అక్కడ మాట్లాడతాడు. యవనులారా మీ నాయకులకు లోబడండి అన్నప్పుడు అక్కడ చిన్న పిల్లలు తల్లిదండ్రులు లోబడం గురించి మాట్లాడట్లేదు. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘ నాయకత్వం చేస్తున్నటువంటి పెద్దలకు యవన పురుషులు లోబడి ఉండాలని చెప్తున్నాడు. ఎవరు నిజంగా అలా లోబడి ఉన్నప్పుడు సంఘము చాలా స్పష్టంగా పనిచేస్తుంది, చాలా ఈజీగా పనిచేయగలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చండి. చివరిగా సారాంశం. సంఘ నిర్ణయాలు సహజంగా సంఘ విశ్వాసులందరూ ఏకాభిప్రాయంతో తీసుకున్న వలన మనం చూసాం. అవునండి? నాయకుడు ఒక్కడే నిర్ణయం తీసుకోవాలి, విశ్వాసాలను సైడ్ చేయొచ్చు అన్నట్టు ఎక్కడన్నా మనం ఒక సందర్భం చూసామా? 3 రోజులు మనం దీని మీద నేర్చుకున్నాం. ప్రతి లేఖనాన్ని మీ కళ్ళ ముందు పెట్టాను. ఎక్కడైనా నాయకులు మాత్రమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే సంఘటనలు చూసామా? లేదు. రెండోది, దీనిలో భాగంగా సంఘ పెద్దలకు నిర్ణయాలు తీసుకునే విధానంలో ప్రత్యేకమైన స్థానం కల్పించవాలనే సందర్భాన్ని కూడా చూసాం. అంటే అర్థం ఏంటిది? సంఘములు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలు అధ్యక్షత వహించాలి, పెద్దల సమక్షంలో జరగాలి. అయ్యా, ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకటి చూసుకోండి. అంత మాత్రమే కాదు, పెద్దల యొక్క మాటలను సంఘం ఎక్కువగా పరిగణించవలను, సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పెద్దలు, వాళ్ళ సంఘాన్ని నడిపించడానికి దేవుడు వాళ్ళకు ప్రత్యేకమైన
బాధ్యత మీ పట్ల సంఘం పట్ల అనుగ్రహించాడు కాబట్టి పెద్దలు ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి మాటలు. పెద్దలను ఎక్కువగా పరిగణించాలి లీడర్‌షిప్‌లో. చిట్టచివరిగా సంఘం ఏకీభవించే స్థితిలో లేనప్పుడు పెద్దలకు మాత్రమే లోబడాలి. ఇంకా నిన్న ఒకడు అడిగాడు. మరి ఎట్లా అందరూ సమ్మతించకపోతే పరిస్థితి ఏంటి? ఏం లేదు పరిస్థితి. ఒకవేళ అందరూ ఒప్పుకోలేదనుకోండి, అందరూ గలిబిలి చేసి 4 గ్రూపులు తయారై 4 రకాలుగా మాట్లాడితే అవన్నీ కట్టిపారేసి వాటన్నిటిని కంట్రోల్ చేసి, చివరిగా సంఘ పెద్దలు అంటే నాయకులు, కాపరులు ఏదైతే నియమిస్తారో ఆ దానికే లోబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చివరి వాళ్ళే అధికారం ఉన్న స్థాయి కలిగిన వ్యక్తులు కాబట్టి వారి మాటకే గౌరవించాలి. మీ పెద్దలుగా మీరు కూడా అలాంటి నాయకులుగా మీరు అలాంటి స్థానాన్ని కాపాడుకోవాలి. యాకోబు 3:17 చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. అది కనికరంతోను మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానను లేనిదై ఉన్నది. ఒకవేళ మన జ్ఞానం దైవికమైనదైతే వాక్యానుసారమైనటువంటి ఒక ఆలోచన చెప్పినప్పుడు, వాక్యానుసారమైనటువంటి ఒక సంఘటన చెప్పినప్పుడు అది త్వరగా లోబడుతది. ఆర్గ్యుమెంట్ చేస్తదా అండి నిజమైన జ్ఞానం? చెప్పండి. మీరు మన జ్ఞానం ఒకవేళ దైవికమైనదైతే, మన జ్ఞానం దయ్యముల జ్ఞానం గాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాకపోయినట్లయితే, మన జ్ఞానం పరలోకం నుండి వచ్చిందైతే, పరము నుండి వచ్చినదైతే, పైనుండి వచ్చిన జ్ఞానం అయితే ఏం చేస్తదంటే అది మొట్టమొదటిగా సులభంగా లోబడుతుంది. పవిత్రమైనదంట. అది పవిత్రమైనది. రెండోది సమాధానకరమైనది. అంటే తొందరగా అంగీకరిస్తది, సమాధాన పడతది గానీ ఎదురించదు ఒక మంచి నిర్ణయాన్ని. అవునా? సులభముగా లోబడతదంట. చూడండి. అంటే నిజమైనటువంటి జ్ఞానము ఒక సత్యం చెప్పినప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయదు. చేస్తదా అండి? ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే వాళ్ళ జ్ఞానం ఎలాంటిది? పరలోక జ్ఞానమా? లౌకిక జ్ఞానమా? దయ్యముల జ్ఞానమా? లౌకిక దయ్యముల జ్ఞానం. సో, అది లౌకిక దయ్యముల జ్ఞానం అయితది. ఒక సత్యం చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని చర్చనీయాంశం చేసి మళ్ళా దాని గురించి మనం చర్చిస్తున్నామంటేనే అది దయ్యముల జ్ఞానం. ఇప్పుడు నేను అనుకున్నాం గదా! సువార్థికుడు మనం వెళ్ళాలి అంతే. శిష్యత్వం చేయడం మన బాధ్యత. మళ్ళా దాని గురించి చర్చించొచ్చండి. డిస్కషన్ చేయొచ్చా? తేలియ గారు మీ సిగ్నల్ లేదండి. ఏలియనా డిస్టర్బెన్స్ వస్తుంది. మీట్లు పెట్టండి. ఏలియ గారు ఏలియనా డిస్టర్బెన్స్ వస్తుంది. మీట్లు పెట్టు. అయ్యా హోస్ట్ గారు మీరు మ్యూట్ లో పెట్టండి. హోస్ట్ గారు ఎవరో హోస్ట్ గారు నేను పెడుతున్నా వేస్ట్ గా అవ్వట్లేదు. host అవ్వట్లేదు. గారు ఉపద్య గారు నేనే మేము గానీ ట్రై చేస్తున్నాం. అవతలేదు. అవ్వట్లేదండి. మా ఇద్దరి వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు మా కంట్రోల్‌లో ఉండదు. ఏలియా గారు మీరు ఇమీడియట్లీ బయటికి వెళ్ళి మాట్లాడండి అయ్యా. బయటికి వెళ్తే సిగ్నల్ వస్తుంది. మీరు ఇంట్లో ఉండి మాట్లాడితే బ్రేక్ అవుతుంది కంప్లీట్ గా. మీరు ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇంట్లో సిగ్నల్ ఉండదు కదా, చూసుకోండి ఒకసారి అది. సో, అదే అండి. సో, దైవిక జ్ఞానం ఏం చేస్తది అంటే ఆర్గ్యుమెంట్ చేయదు. సువార్త చెప్పాలా? శిష్యులను తయారీ అంటే లోబడుతది. అంతేగాని అవ్వ నేను బలహీనుడిని నాకు కొంచెం నేర్పించండి, నన్ను బలపరచండి అని వేడుకుంటది తప్పించి, నాకు సంబంధం లేదు అనుకోదు. అవునండి? అంటే ఒక మంచి విషయం చెప్పినప్పుడు, ఒక మంచి ఏకాభిప్రాయంతో సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వెంటనే అంగీకరిస్తారు. అంతేగాని గొడవ చేయరు. దాన్ని కాంట్రడిక్షన్ చేయరు. అంటే దైవిక జ్ఞానం ఈరోజు చాలా మందికి కొదువైందని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక మంచి పనికి మనం అడ్డుపడుతున్నాం, ఏకీభవించట్లేదు, సమాధానకరంగా ఉండట్లేదు, సులభంగా లోబడట్లేదు అనంటే అర్థమేంటి? మనకెక్కడో లౌకిక జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానము, లేకపోతే దయ్యముల జ్ఞానం మనలో ప్రభావితం చేస్తుందని అర్థం గదా! అది మాకు అర్థమైపోతుంది. అందుకే మేము పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయం, వదిలేస్తాం అలాంటి వ్యక్తులని. తప్పదు. ఎందుకంటే వాళ్ళు దైవికంగా ఆలోచన చేస్తే మనం ఆలోచించవచ్చు. బెరెన్‌ఫోర్డ్ జోబ్ ఇటు గమనించెను. ఏమన్నాడో తెలుసా? పెద్దలు పదవి అధికారానికి వ్యతిరేకంగా ఉన్న నైతిక లేక ఆత్మీయ అధికారం కలిగి ఉన్నారని చెప్పుచున్నాను. అంటే పెద్దలు వాళ్ళు పదవి అనే అధికారం చేత సంఘాలను కంట్రోల్‌లో పెట్టుకోలేదంట. దేని చేత పెట్టుకున్నారు? వాళ్ళు నైతిక మరియు ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రదర్శించారు తప్పించి, ఎక్కడ గూడాము పదవికి సంబంధించిన అధికారాన్ని ప్రదర్శించలే. నేను సీనియర్ పాస్టర్‌ని, నేను పెద్ద పాస్టర్‌ని, పేతురేమో నేను అపోస్తుల మొదటి వాడిని. ఇలాంటి అధికారాలు వాళ్ళు ప్రదర్శించలేదండి. సంఘంలో అధికారాన్ని ప్రదర్శించాలి. ఎలాంటి అధికారాన్ని ప్రదర్శించాలా? మోరల్‌గా జీవించి అధికారాన్ని చూపించాలా. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మారుతూ, మేము స్పిరిచువల్ అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించాలా. అర్థం చేయించాలంటే నటించడం గురించి మాట్లాడట్లేదు. లేనిది వాళ్ళ ఉన్నట్టుగా చూపించడం గురించి కాదు. మేము ఈ విషయంలో ఎక్కడ తప్పిపోయినామండి? ఏ విషయంలో మేము ఇలా ఉన్నాం? ఇప్పుడు పౌలు అన్నాడు గదా! మీ మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా చెరిపామా? ఎవరికైనా అన్యాయం చేసినామా? ఎవరైనా మోసం చేసినామా? మీ మధ్యలో పరిచర్య చేసినప్పుడు ఒక్కరు చూపించండి అంటే, అది మోరల్ అధికారం అది. అవునండి?
అది నైతికతకు సంబంధించిన అధికారం, అది ఆధ్యాత్మికకు సంబంధించిన అధికారం. అంటే క్యారెక్టర్ని చూపిస్తున్నారు తప్పించి మేము అభిషిక్తులము, మేము దేవుని చేత ఎన్నుకోబడి ఇలా ఇలా మాట్లాడట్లేదు. చాలా మంది ఇది రోజు ప్రాబ్లం అయిపోయింది. మీరు సంఘాలు సమస్యలు పరిష్కరించాలంటే మీ సంస్థాపక పేరును, లేకపోతే మీ యొక్క బిరుదులను, మీ యొక్క మీరు పనిచేసే పనిని వాడుకోవద్దు. ఏం వాడుకోవాలా? నైతికత మరి లేక ఆధ్యాత్మిక అధికారాన్ని వినియోగించాలి. అవి ఒకడు తనను తాను రుజువు చేసుకున్నాడు గనుక వారి మాదిరిని అనుసరించుటకు ప్రజలు తీసుకుంటారు. అందుకే ఎబ్రీ 13:3 ఏమన్నాడు? నాయకుల యొక్క ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించాలా. నాయకుడు అనేవాడు మాదిరి ద్వారా మాదిరిగా ఉన్నాను, నాలాగా మీరు చేయండి అని చూపించి, మాదిరిని చూపించి ప్రజలను ప్రేరేపించాలి, సమస్యలు పరిష్కరించాలి తప్పించి నేను పాస్టర్ని అని చెప్పి, లేకపోతే నేను అధికారిని అని చెప్పి కాదండి. అందుచేత పెద్దలు నిర్మోహమాటమైన యథార్థార్హతలు అనగా స్వభావం మరియు ప్రభుత్వ కల దీర్ఘకాల వ్యక్తిగత పరిశుద్ధత కలిగిన వారును, వారు నాయకత్వం వహింపబో వారిలో నుండే లేవదీయబడిన వారు అయి ఉండవలను. లేదంటే పెద్దలుగా ఏర్పాటు చేయబడిన వారు ఆశింపబడిన అర్హతలు సరిపడవారని పెద్దలుగా ఎలా గుర్తుపడతాం? అంటే పెద్ద అనేవాడు స్థానిక సంఘం నుండి రావాలా, ఆయన వ్యక్తిత్వం ప్రజలకు సుపరిచితమైనదై ఉండాలి. పెద్దలు విశ్వాసులు అతన్ని చూడగానే ఈయన ఇలాంటోడు కదా, ఈయన గుణం ఇలాంటిది కదా, మంచిది కదా, చెడ్డది కదా అని గ్రహించగలిగినటువంటి ఆ స్థాయిలో ఉండాలి. అందుకే ప్రజలు మంచివాన్ని ఎన్నుకోవాలి, మంచి గుణస్థుని ఎన్నుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాన్ని ఎన్నుకోవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే నాయకత్వం అనేది క్యారెక్టర్ సంబంధించిందనే విషయంగా చూశాం. చూడండి ఒకసారి యెహోషువ ఏమంటున్నాడు? ఇది చాలా ఆశ్చర్యం కలిగించే మాట అండి. మీరు ఎప్పుడు ఎన్నోసార్లు చదివి ఉంటారు ఇది, కానీ ఆలోచించి ఉండరు. ఏమన్నాడు? యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం మరి 10, 16, 15లోని క్రమాన్ని ఇక్కడ గమనించండి. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఏమని? యెహోషువతో మాట్లాడాడు. ప్రజలు కూడా మాట్లాడారు. దేవుడు యెహోషువను తోడున్నంత కాలం తాము ఆయన్ను వెంబడిస్తామని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకంగా చెప్పారంట. ఏమంటున్నాడు చూడండి. దేవా, మోషే తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. ఏమన్నాడు? దేవుడు వచ్చి నేను మోషకు తోడున్నట్టుగా యెహోషువ నీ కూడా తోడుంటానని చెప్పాడు. ప్రజలు వచ్చి ఏమన్నారు? ఓ యెహోషువ, దేవుడు నీకు తోడున్నంత కాలం, దేవుడు తోడున్నంత కాలమే నిన్ను వెంబడిస్తాం. ఎప్పుడైతే దేవుడు నిన్ను వదిలేస్తాడో నిన్ను వెంబడించమంటున్నారు. అరే ఆశ్చర్యకరంగా ఉంది కదా ఈ నాయకత్వం. అర్థమవుతుందా అండి? మీరు చెప్పగలుగుతారా? ఇలా ఒక సంఘం చెప్పగలుగుతారా? అయ్యగారు మీరు వాక్యానుసారమైనటువంటి అర్హతలు కలిగిన నాయకత్వం చేసినంత కాలం మీకు లోబడతాం, మేము మీ మాట చెప్పినట్టు వింటాం. ఎప్పుడైతే మీరు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో మేము మాత్రం నీ మాట వినము, నీకు లోబడమని చెప్పగలిగినటువంటి విశ్వాసులు ఈ రోజు ఉన్నారండి? హలో, లేరన్న. లేరన్న. ఏందండి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు? ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. దేవా, నువ్వు యెహోషువకు తోడున్నంత కాలమే యెహోషువను వెంబడిస్తాం, మళ్ళీ నువ్వు ఆయన విడిచి నువ్వు ఇంకొకరికి తోడున్న వరకు మేము ఆయన దగ్గరికే వెంబడిస్తాం. ఎంత క్లారిటీ ఉంది చూడండి. మరి కొత్త నిబంధనలో కూడా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి 1 తిమోతి 3వ అధ్యాయంలో చెప్పిన, తీతు 1వ అధ్యాయం చెప్పినటువంటి ఆ లక్షణాల్లో ఉన్నోళ్ళని వెంబడించాలి తప్పించి ఎవరిని పడితే వాళ్ళని వెంబడించొచ్చా? హలో, వెంబడించకూడదు. అంతే కదా. నువ్వు సత్యాన్ని చెప్పాలి. మనం ఒక నాయకునికి నువ్వు సత్యాన్ని అనుసరించినంత కాలం నేను వెంబడిస్తాను, మీరు సత్యం నుండి తొలగిపోతే నేను వెంబడించలేను. సత్యాన్ని తగిన వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉన్నంత కాలం నేను మీతోనే ఉంటాను. మీరు అలా లేనప్పుడు నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు, అవునా? నాకు సరైన మాదిరి దొరికినప్పుడు అక్కడే అంటిపెట్టుకొని సంవత్సరాల తరబడి అక్కడే ఉండి బాధపడాలా? వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు అన్న. వెళ్ళిపోవాలి, దేవుడు అనుమతిస్తున్నాడు. అందుకే పౌలు కూడా ఫిలిప్పులు ఆల్రెడీ మీకు చెప్పాను 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నాలాగా ఎవడైతే జీవిస్తాడో, నాలాగా జీవన సంబంధమైన విషయాలను పెంటతో సమానంగా ఎంచుకొని యేసుక్రీస్తు యొక్క జ్ఞానం కొరకు ఆరాటపడతాడో, ముందున్నవి మరిచి వెనుకున్నవి మరిచి ముందున్న దాని కోసం పరిగెడతారో, నాలాగా ఎవరైతే క్యారెక్టర్ కలిగి ఉన్నారో అలాంటి వారినే గురి చూసి అలాంటి వారినే వెంబడించమన్నాడు. అవునండి? సిలువకు శత్రువులుగా నడుచుకునే వారిని, కడిపే దేవుడిగా భావించే వారిని, నాశనం ఎవరి అంతం కడిపేవారి దేవుడు, సిగ్గుపడాల్సిన విషయాలు అంత అతిశయంగా మాట్లాడుకునే వారిని వెంబడించవచ్చా మనం? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టేవారిని వెంబడించవచ్చా? వెంబడించకూడదు. లేక పౌలు క్లియర్ చెప్పాడు కదా ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు.
అందుకే సంఘ పెద్దల పట్ల కలిగి ఉండే మంచి మనస్తత్వం గురించి ఎబ్రి 13:17 మాట్లాడుతుందని నమ్ముచున్నాను. అన్ని సమయాల్లో విశ్వాసులు గొడవపడుతున్నట్లయితే ఏమి ప్రయోజనం? సంఘ నాయకులు తమ బాధ్యతను దుఃఖంతో కాక సంతోషంతో చేయగలిగిన వారికి లోబడని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అవును కదా? సంఘంలో ఉన్న విశ్వాసులు సంఘమంతా కూడా ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడుతూ నాయకులకు దుఃఖం కలిగిస్తే ఏం ప్రయోజనం అండి? అందుకే వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక సంతోషంతో పనిచేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అంటుంది. అంటే నాయకులు సత్యబోధ చేసినప్పుడు, నాయకులు సరైన బోధ చేసినప్పుడు వినండి, సొంత పనులు వినకండి. సొంత పనులు వినొద్దు. ఎందుకనంటే నాకు బాగా దగ్గర అవుతుంది కానీ అంటే మనం ఫ్రెండ్లీగా ఇప్పుడు నేను నన్ను డ్రైవింగ్ చేశానంటే ఎవరైనా చేయమంటారు. జాకబ్ నాకు క్లోజ్ అంటే ఎవరైనా మనం దగ్గరోళ్ళకి మనం ఫ్రెండ్లీగా చెప్తాం. నేను జాక్సన్కి లేకపోతే సుదర్శన్ నాకు బాగా దగ్గర అంటే ఫీల్ అయ్యాను కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని సురేష్ వాళ్ళని డ్రాప్ చేయమని, ప్రవీణ్ కళ్యాణ్ డ్రాప్ చేయమని అడిగాం. సో మనం అంటే అలాంటి ఏమైనా వ్యక్తిగతమైన పనులు ఉంటే బ్రతిమలాడి చేయించుకుంటాం, రిక్వెస్ట్ చేయించుకుంటాం. కానీ సంఘంలో వచ్చినప్పుడు వ్యక్తిగత పనులను మనం అధికారంతో చేయించలేం. ఈ వ్యక్తిగత పనుల గురించి కాదు వారికి లోబడం అంటే. వారు సత్యమైన బోధ చేసినప్పుడు ఆ బోధకు తగినట్టుగా జీవించాలి అనేది ఇక్కడ ఉద్దేశం అండి. నాయకులు లోబడాలని చూసినావా? బైబిల్లో నాయకులు లోబడి ఉంది కాబట్టి నా బండి తోడు, నా కారు తోడు, లేకపోతే నా ఇంట్లో పని చేయి, నా కాళ్ళొత్తు, నా ఇంట్లో ఈ పనులు చేయని, ఈ పనులు చేయించడం కాదండి. అది రైట్ కాదు. ఓకే, వాళ్ళు పరిచారకులు అయి ఉండి మీతో సహవాసంలో ఉన్నారు, వాళ్ళు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా అలాంటి పనులు చేయడానికి ముందుకు వస్తే సెకండరీ. దాని తర్వాత గురించి ఆలోచించుదాం. అందుకే దుఃఖంతో పనిచేయకుండా ఉండాలి నాయకులు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇదే విషయాన్ని పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ప్రస్తావిస్తూ సంఘ నాయకులకు లోబడుతూ అని ఘనంగా గౌరవించాలని చెప్పాడు. 1 తెస్సలోనికీ 5:12. పెద్దలైనంత మాత్రాన వారు ఏమి చెప్పినానో వినాలని లేదు కానీ వారి బాధ్యతను బట్టి వారిని గౌరవించాలని ఇక్కడ. ఎందుకంటే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతూ మీకు బుద్ధి చెప్పు వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని గౌరవించాలా, లేఖనానుసారంగా మిమ్మల్ని నడిపించే వారిని గౌరవించాలా, వారి మాటను వినాలి, వారిని ఘనంగా సత్కరించాలి. సత్కరించడం అంటే ఏంటి? మళ్ళీ శాలువాలు కప్పడం, బొకేలేయడం, దండలేయడం కాదని మనం ఆల్రెడీ చూసాం. సన్మానించడం అంటే ఏంటిది? ఒకటి వారి మాట విని వారికి లోబడడం, రెండోది నాయకుల యొక్క అవసరతలు గ్రహించి వారి అవసరతలను తీర్చడానికి నిజమైన సన్మానం అంటారు. ఇదే 2 రకాల సన్మానం. వారికి సన్మానం అంటే స్టేజ్ మీద కూర్చుండబెడితే ఆకలేసినోనికి సన్మానం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆక్షేపణ మీద వాఖ్యానం కొంత చూసుకొని మనం ముగించుకుందాం. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా ఓర్చుకోండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని రేపు మనం పోస్ట్‌పోన్ చేస్తే బాగుండదు. చూడండి, 1 తిమోతి 5:17 బావుగా పాలన చేయు అనగా అర్థమేంటి? బావుగా పాలన చేయి పెద్దలు అంటున్నాడు. 1 తెస్సలోనికీ 5:12 ముందు నేను ఇచ్చిన వాక్యాన్ని చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాక్యానుసారంగా నడిపించే వారికి లోబడాలి, వాక్యానుసారంగా నడిపించే వారిని ఘనపరచాలి, వాక్యానుసారంగా మిమ్మల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని గౌరవించాలి, వారి మాట వినాలి. ఇప్పుడు చెప్పిన సత్యబోధకు లోబడాలనేది ఒక విషయం అయితే 1 తిమోతి 5:17 ప్రకారం రెండంతల రెట్టింపు సన్మానాలు పాత్రలుగా పెంచవాలను అంటే నూర్చెడి యుద్ధం ఎద్దుమూతకు చిక్కం వేదు వాడు తన జీతం పాత్రుడని పౌలు గుర్తు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఈ కొరకు వారి జీవితాలను త్యాగం చేసినప్పుడు వారు రెండంతల జీతానికి అర్హులు అనేది పౌలు యొక్క ఉద్దేశం. అయితే 1 కొరింథీ 16 వచనం భాగం ఇప్పుడు చెప్పిన దానితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉందో చూద్దాం. మనడు లేదంటే సహాయం చేయవారంట ప్రయాసపడేవారు. చూడండి ఆ లేఖనం చదవండి ఒకసారి ఎవరైనా 16. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారికి అందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏంటిదంటే ఎవరికి విధేయత చూపించాలంట అంటే ఇంట్లో సంఘానికి ఆతిథ్యాన్ని ఇచ్చి దాన్ని చక్కగా చూసుకుంటూ ప్రయాసపడుతూ ఎవరైతే సహాయం చేస్తున్నారో వారికి లోబడి ఉండాలి. ఎవరికి పడితే లోబడి ఉండమని చెప్పట్లేదు, వారి మాట వినాలి. మీకోసం ఎవరైతే జీవితాలను త్యాగం చేసుకొని ఎవరైతే సంఘానికి ఎవరైతే ఇంట్లో ఆతిథ్యం ఇస్తూ వారిని పెంచడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో అట్టి వారికి అవునా
అట్టి వారికి లోబడి ఉండాలి, సహాయం చేయాలి. అవునండి? చూడండి బైబిల్‌లో చాలా క్రిస్టల్ క్లియర్ ఉంది. ఎవరికి లోబడాలో కూడా చెప్తున్నాడు. ఇంకో మాట చూడండి అపోస్తల కార్యంలో అధికారం గురించి ప్రస్తావించిన విషయాలు ఏకాంగీకారంతో సంఘాన్ని నడిపించడం అనే తలంపుతో ఎలా సమన్వయించబడతాయి? మొదటి తిమోతి 1:3, 4:11, 5:17, 16:17, తీతు 1:12, 13 ఇలాగ చూసుకుంటూ వెళ్తే ఏ అధిక అంగీకారంతో నడిపించడాన్ని తలంపును కలగజేస్తున్నాయంటే ప్రేమతో వేడుకొనుచున్నాను అన్నారు. ఇక్కడ అన్ని సందర్భాల్లో ప్రేమతో వేడుకొనుచున్నాం, ప్రేమతో బ్రతిమలాడుకొనుచున్నాం. ప్రేమ, ప్రేమ, ప్రేమ. దయచేసి మీరు ఇలా ఉండండి. దయచేసి మీరు అలా ఉండండి. దయచేసి మీరు నాయకులకు లోబడండి. దయచేసి వారిని సన్మానం పాత్రలుగా ఎంచండి. మీకు వాక్యం చెప్పి, బుద్ధి చెప్తున్నారు. వాక్యానుసారంగా నడిపిస్తున్న వారికి మీరు దయచేసి లోబడండి అంటున్నాడు చూడండి. లోబడి అన్నాడా? ఆజ్ఞాపించాడా? ఖచ్చితంగా మీరు లోబడపోతే నాశనం అయిపోతారని బెదిరించారా? సో ఎక్కడ కూడా ఎవరు బెదిరించలేదు సంఘాలని. 4 ఆసక్తికరమైన ప్రశ్న. తిరుగుబాటు తత్వం గల దియత్రెఫె మీద యేసుక్రీస్తు ప్రియ అపోస్తలుడైన యోహాను ఏ అధికారం కలిగి ఉన్నాడని చూస్తే దియత్రెఫె అనేవాడు ప్రధానత్వం కోరుతున్నాడంట. యోహాను పరిచయలో ఉన్నటువంటి కొన్ని సంఘాలకు ఏం చేస్తుండే, కొన్ని ఊర్లో ఉన్న సంఘాలకి ప్రధానత్వం కోరుతున్నాడు. అందరికంటే నేనే ముందు ఉండాలి, అందరు నన్నే రెస్పెక్ట్ చేయాలి, అందరు నా మాటే వినాలి, నేనే హోల్ అండ్ సోల్ సూపర్ స్టార్ గా ఉంటాను, అత్యధికమైన అధికార స్థాయిని ప్రదర్శిస్తాను అని చెప్తుంటే సో అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే క్షమించాలి, యోహాను ఏమన్నాడు? తన అధికారాన్ని ప్రదర్శించలేదు కానీ నేను వచ్చినప్పుడు సంఘంలో క్రమపరుస్తారన్నాడు. అవునా? వెంటనే అధికారాన్ని ప్రదర్శించాలి. నేను వచ్చినప్పుడు అలాంటి వ్యక్తుల విషయంలో నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను అన్నాడు. మీరు చదవచ్చు, అది 3 యోహాను 9:10 మనం చూడొచ్చు. ఏకాభిప్రాయం లేదా అంగీకారంతో సంఘంను పరిపాలించడం అనేది బైబిల్‌ను అర్థం చేసుకుంటకు ఎలా అన్వయించబడుతుంది? మరి ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్ అనేది ఎలా తెలుసుకోగలుగుతామంటే ఒక్క సారాంశం చూద్దాం. నెంబర్ 1, సంఘాలలో పెద్దలు ఉండవలెను. తీతు 1:5-9 ప్రకారం, మొదటి తిమోతి 3:1-7 ప్రకారం సంఘములో పెద్దలు ఉండాలి. అంటే కాపరు. చూసాం కదా, పెద్దలన్నా, కాపర్లన్నా, అధ్యక్షులన్నా, బిషప్పులన్నా, ప్రెస్బిటర్స్ అన్న బైబిల్ ప్రకారం అందరూ ఒకటే. అవి పర్యాయ పదాలే తప్పించి అధికార స్థాయిలు కలిగినటువంటి పదవులు లేదా బిరుదులు కాదు అని మీకు లేఖనాల ద్వారానే చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి స్థానిక సంఘములో ఎవరు ఉండాలి? ఖచ్చితంగా పెద్దలు ఉండాలి. పెద్దలు అంటే ఒకరికంటే ఎక్కువ మంది. క్రొత్త నిబంధనలోని సంఘ నాయకులే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని బైబిల్ ఖచ్చితంగా చెప్పడము లేదు. అయితే ఖచ్చితంగా పెద్దలు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అక్కడ అధ్యక్షత వహించాలి, కూర్చోవాలి, వారి వాదోపవాదాలు వినాలి, వారి ఆలోచన విధానాన్ని వినాలి. అన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళను ప్రోత్సహించాలి, లేఖనానుసారమైన నిర్ణయం తీసుకోవడానికి. 3, దాసుని వలె మరి పిల్లల వలె నాయకులు అధికారం కలిగి ఉన్నారు. అంటే సేవ చేయాలి తప్పించి అధికారాన్ని ప్రదర్శించడం రైట్ కాదు. పెద్దలనే వాళ్ళు సంఘాల మీద ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే పౌలు కూడా చెప్పాడు, మీరు అధికారుల వల్ల ఉండొద్దు, ప్రభుత్వం చేయకూడదు, మందకు మాదిరికరంగా ఉండాలి, బలిమి చేత కాయకూడదని ఎన్నో విషయాలు మనం చూశాం. మనకు అప్పగించిన వారి మీద మనం ప్రభువులైనట్టు ఉండకూడదండి. అది కూడా హెచ్చరిక చేయబడింది. సో పెద్దలు పరిపాలించే సంఘం కన్నా పెద్దలు నడిపించే సంఘముగా ఉండాలి. పరిపాలించడం అనేది వేరు, నడిపించడం అనేది వేరు. సో సంఘ పెద్దలుగా మనం కాపర్లుగా సంఘానికి మాదిరి చూపిస్తూ మన వెనకాల వచ్చేలా చేయాలి. దాన్ని నడిపించడం అంటారు. పరిపాలించడం అంటే ఏంటి? ఒక సిస్టమ్ పెట్టి ఇదే రూలు, ఇదే ఉండాలా, ఈ ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మానవులు కల్పించినటువంటి నామ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని సంఘాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నము చేయకూడదు. నడిపించండి. మీరు అధికారం ఇవ్వబడింది, మీరు పెద్దలుగా సంఘాలను నడిపించండి. మీరు నడిపించండి, నేను నడిపిస్తున్నాను, అలాగే మీరు కూడా నడిపించండి. 5, మాదిరికరమైన జీవితం ద్వారా మరి బోధ చేత ప్రభావితం చేయడం ద్వారా నాయకులను సంఘాన్ని నడిపించాలి. ఎలా? చూసాం, నాయకులకు గౌరవం అవసరం, నాయకులకు విలువ అవసరం. కానీ నాయకులు బైబిల్ ప్రకారం ఎలా విలువను పొందుకోగలుగుతారంటే 2 విషయాలు. ఒకటి, వారి బోధ చేత ప్రభావితం చేయాలి. రెండోది, వాళ్ళు ప్రయాసపడాలి బోధత కోసం. రెండోది ఏంటి అని అంటే మాదిరికరమైన జీవితాన్ని చూపించడం ద్వారా. అందుకే పౌలు ఇతరులు మిమ్మల్ని గౌరవించాలంటే మాదిరికరమైన జీవితాన్ని చూపించమన్నాడు. తిమోతికి రాస్తూ కూడా ఏమన్నాడు? ఓ తిమోతి, నువ్వు యవ్వనుడు ఆయన నిన్నడు తృణీకరించని ఎక్కుమన్నాడు. నీ యవనాన్ని బట్టి ఎవరు నేను కాదనేలా చేయకు. మాటలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, ఓర్పులోను,
అన్ని విషయాలలోనూ ఒక మాదిరికరాన్ని చూపించు. ప్రజలు ఆటోమేటిక్‌గా లోబడతారు. ఇతరులు కూడా లోబడతారు అని చెప్పాడు. సో, క్రొత్త నిబంధన సంఘ నాయకత్వ విధానం ఏకీభావితో ఉండాలి. పెద్దల నిబంధనలతో ఉండకూడదు. సంఘ నాయకత్వం నాయకులు ఆజ్ఞానుసారంగా ఉండేది కాదు గానీ అది ఒక అద్భుతమైన రీతిలో నడిపించేదిగా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఏక మనసుతో నిర్వహించేదండి. కాబట్టి సంఘాల్లో మీరు సమస్యలొచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాలని దీని ఒక ఉద్దేశ్యం. నిర్ణయాలు ఏక మనసుతో తీసుకునే విధానంలో పెద్దలకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలి సంఘం. కాబట్టి స్థానిక సంఘంలో అది వివాహ విషయమా, ఆర్థిక సంబంధమైన విషయాలా, జీవన సంబంధమైన ఐక్య విచారాలా, అది ఏ విచారాలు వచ్చినా లేకపోతే పాపానికి సంబంధించిన విషయాలా, ఇవన్నీ వచ్చినప్పుడు పెద్దలకు ప్రథమ స్థానం కనిపించాలి. వాళ్ళకు పెద్దలకు లోబడాలి. ఒకవేళ విశ్వాసులకు అర్థం కాకపోతే ఫైనల్‌గా వారికి ప్రత్యేకమైన స్థానం కల్పించి వారి మాట వినాలి. నెక్స్ట్ రెవరెండు, పాస్టరు, మరి ఫాదర్ లాంటి బిరుదులు నాయకులు కలిగి ఉండకూడదు. అంటే బిరుదుల కోసం ఆశపడకూడదు. పేరుకు ముందు వారిని పెట్టుకోవాలనే తీవ్రత, లేకపోతే చావాలి వాస్తవం చెప్పాలంటే. ఉన్నా లేకపోయినా మనం పరిచారకులమే. ఉన్నా లేకపోయినా మనం సేవకులమనే విషయాన్ని మనం గ్రహించాలండి. బిరుదుల వెనకాల పరిగెత్తొద్దు. మనకు తెలుసు కొంతమంది బిరుదుల కోసమే పరిగెడుతూ డబ్బులిచ్చి మరి డాక్టరేట్లు కొనుక్కుంటున్నారనే విషయం కూడా మనందరికీ తెలుసు. అలా ఉంది. చాలా మంది అలా చేస్తున్నారు. చివరి ఆక్షేపణ గురించి చెప్పి మనం ముగించుకుందాం. ఈ క్రింది ఆక్షేపణకు నీ జవాబేంటి? పౌలు తన పత్రికలకు రాసిన సంఘములకు క్రొత్తగా స్థాపింపబడిన ఉండినవని అపోస్తలుల చరిత్ర చెప్పుచున్న వాస్తవం. అవి అభివృద్ధి చెందుచుండిన ఆరంభ దశలో ఉండెను. సంఘ పెద్ద ఇటీవలనే నూతనముగా క్రీస్తును అంగీకరించిన వాడే ఉండకూడదని, ఒకటి అధికార కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టక మునుపు కొంతకాలం పరీక్షింపబడాలని అపోస్తలులు బోధించిరండి. చూడండి, ఎందుకు మనం సంఘాలలో ఇన్ని సమస్యలు చూస్తున్నాం? కొరంథీ సంఘంలో ఇన్ని సమస్యలు చూస్తున్నాం. గలతీ సంఘంలో మళ్ళీ అలాంటి సమస్య ఎందుకు వచ్చింది? ఎఫెసు సంఘంలో ఈ సమస్య, ఫిలిప్పిలో ఒక సమస్య, కొలస్సీలో ఒక సమస్య, తెస్సలోనికలో మరొక సమస్య. ఇలా ఎందుకు వారు అన్ని సమస్యలు కలిగి ఉన్నారో తెలుసా అండి? మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? సంఘాలు అప్పుడప్పుడే ప్రారంభించబడుతున్నాయి. వారు ప్రారంభ దశలోనే ఉన్నారు. అవునండి? మనం 20, 30 సంవత్సరాల తర్వాత కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళ గొడవలు జరిగినంటే కారణం ఏంటి? పౌలు ఏ పత్రిక రాసినా, ఏ సంఘ పత్రిక రాసినా ఆ సంఘాలన్నీ నూతనంగా ఆవిర్భవించబడినవా, చాలా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లేకపోతే 50 సంవత్సరాల నుంచి క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళందరూ అక్కడ సంఘాలుగా స్థాపించబడుకున్న వాళ్ళ? చెప్పండి. కొత్త సంఘం నూతనంగా అన్ని నూతన స్థాపించబడింది. సంఘాలే. అందుకే వాళ్ళకి అన్ని సమస్యలు మనకు అనిపిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఆల్రెడీ కట్టి పూర్తయిన ఇల్లుకున్న అప్పుడే కట్టబడుతున్న ఇల్లు, అప్పుడప్పుడే పూర్తయిన ఇల్లుకి ఎలా తేడా ఉంటదండి? బయటంతా సిమెంటు, ఇసుకలు, కంకర అన్నీ ఉంటాయి. కర్రలు కట్టి ఉంటాయి. అవునా? లోపలికి బయటికెళ్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతది. సరిగ్గా వాష్‌రూమ్ వాడుకోలేము. ఏది వాడుకోలేం. కిచెన్ సరిగ్గా వాడుకోలేం. నిజమా కాదండి? నిజమే. అంటే అప్పుడే కట్టబడుతున్న ఇల్లుకును, కట్టబడిన ఇల్లుకి ఎట్లా వ్యత్యాసం ఉంటుందో, అప్పుడే కట్టబడుతున్న సంఘముకును, సంపూర్ణమైన సంఘానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే మనం సంఘంలో చూస్తున్నప్పుడు అరే! ఇన్ని సమస్యలున్నాయి గదా! వాటితో పోల్చుకుంటే మాకంత పెద్ద సమస్యలు లేవు గాబట్టి పర్వాలేదనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి అవి అన్నీ 1 ఇయర్, 1-2 ఇయర్ వయస్సు కలిగిన పసిప్రాయపు సంఘాలు. మనం వాటితోని ఎలా కంపేర్ చేసుకుంటాం? మన 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నాం. అవునండి? అవునండి. సో, ఆదిలో ఉన్న ఈ పరిస్థితి మరి అతిశయోక్తిగా చేయబడినది. ఆ రోజుల్లోని ప్రభుత్వం అవసరం బట్టి బహుజన సమ్మతం సంబంధించినవి కానీ, సూత్రమును బట్టి కాదండి. ప్రిన్సిపల్‌ని బట్టి వాళ్ళు నడిపించుకోలేదు. సంఘంలో గల లోపములను సవరించి, ప్రతి స్థలంలోను పెద్దలు నియమించవాలని పౌలు తీతుకు ఇచ్చిన ఆదేశములు, ప్రభుత్వం అందరి సమ్మతమును ఉండవాలని వాదం యొక్క సో, ఇది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ నుంచి ఒక చిన్న లైన్ మిస్టేక్ అయింది. ఓకే. ఉండవాలని వాదం యొక్క అపోహను తొలగించుచున్నది. ఏ అపోహ? అందరి సమ్మతముతోనే సంఘాలు నడిపించబడాలని అపోహ. బైబిల్‌లో అందరి సమ్మతి కావాలని చెప్పట్లేదు. సత్యానికి అందరూ ఏకాభిప్రాయంతో ఏకీభవించాలనే విషయమే చూస్తాం గానీ, ఎవరు ఎక్కువ మంది దేనికి సమ్మతిస్తారో దానికి ఓటేసే పద్ధతి బైబిల్‌లో లేదండి. బైబిల్‌లో అలా మెజారిటీని తీసుకున్నట్లయితే అన్నీ ఫెయిల్ అయితాయి. ఆది క్రైస్తవ సంఘ సంబంధమైన అభివృద్ధి యొక్క తాత్కాలిక దశ అయి ఉండినది. పసిపిల్లలు చిన్న తువాలు గుడ్డలను కొంతకాలం ధరించుదురు. ఇది మామూలు విషయమే. కానీ వారు ఆ దశ నుంచి పెరుగుదురని నమ్మకం కలదు. అదేవిధంగా ఎక్లేషియా క్రైస్తవ సంఘం
ఏం కావాలి? పరిపూర్ణ దశకు ఎదగవాలనండి. చిన్నప్పుడు ఊకే చెడ్డీలేస్తున్నావు, అగ్గిలేస్తున్నావు అంటే వాడు ఎదుగుతున్నప్పుడు చెడ్డీలు, అగ్గిలేయం గదండీ. అవునా? ఏంటిది మనందరికి తెలుసు. అవునవును. తల్లిదండ్రులుగా పిల్లలు పెంచుతున్నప్పుడు ఓకే. వీళ్ళకొక టైమొస్తది. అగ్గిలేసుకునే టైము తగ్గుతది. వాళ్ళు తర్వాత వాళ్ళంతట వాళ్ళు బట్టలేసుకుంటారు. నిండుగా లోదుస్తులేసుకొని మంచి బట్టలేసుకుంటారని మనకు తెలుసు. అంటే అలాగే సంఘం గూడా ఆరంభంలో ఇలా ఉంది. కానీ ఎప్పటికి అలాగా ఉండకూడదు. అలా ఉండాలి అనే నియమం లేదు. ఖచ్చితంగా అది మార్పు చెందాలి. పరిపక్వతలోకి రావాలి. అవునండి? అవునన్న. దయచేసి చదువుతారా ఇది ఒకసారి ఎవరైనా? అనగా పెద్దల నియమములు బట్టి కాక బహుజన సమ్మతంతో జరగవలెను. రెక్కలు వచ్చుచుండెన సంఘాభివృద్ధిలో అసాధారణమును తాత్కాలికమైన దశ నుండి మనం సంఘ జీవితానికి సంబంధించిన ఒక రూపావళిని నిర్మించుకొనకూడదు. హ్మ్. శిష్టాలు పెట్టుకొని, నార్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని, మా సంఘం ఇలాగే ఉంటదండి. మా సంఘ ఆచారం అండి. సంఘ సాంప్రదాయం అండి. ఇలాంటియన్నీ గూడా ఉండకూడదు. హ్మ్. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో గల యేసు మాటలు అవలంబింపకుండా ఉండలేము. మేము దీనిని సంఘమునకు చెప్పవలసి ఉన్నది పెద్దలకు కాదు. ఒక సహోదరుడు తప్పు చేస్తే సంఘం ఎలా క్రమశిక్షణలో పెట్టాలో చూశాం. మొదటివాడు తప్పు చేసిన వాడు దగ్గరికెళ్ళి మొదటివాడు గద్దించినప్పుడు మాట వినకపోతే పెద్దలను తీసుకెళ్ళాలి. అంటే సారీ ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళాలి గద్దించాలి. వారి మాట కూడా వినకపోతే సంఘానికి తెలియపరచవలెను. అప్పుడు సంఘము మాట కూడా వినకపోతే సంఘం అతన్ని అన్యునిగా, సుంకరిగా ఎంచుకోవచ్చు అనేటువంటి తీర్మానం సంఘం తీసుకుంటుందంట చూడండి. హ్మ్. ఎక్లేషియా యొక్క మూల సిద్ధాంత అర్థం కూడా నిర్ణయాలు తీసుకొని కూటమిని సూచిస్తుంది. తెలుసు కదండీ! ఎక్లేషియా అంటే ఏంటిదండి? ఎక్లేషియా అంటే దేన్నంటారు? సంఘం. సంఘం పిలువబడిన సంఘం. సంఘము నిర్ణయాలు తీసుకునే సభ. ఆ! ఎక్లేషియా అంటే సంఘము. సంఘానికి ఉన్నటువంటి అధికారం ఏంది అంటే, సంఘంలో ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం సంఘానికి ఉన్నది. పైగా యెరూషలేములో సంఘ పెద్దలు మరియు అపోస్తులు ఉండేది. అట్లయినప్పటికీ సంఘమునకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో కలుపుకొనబడి ఉండను. చూడండి అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో సున్నతి వివాదం వచ్చినప్పుడు అపోస్తులు పెద్దలు మాత్రమే కూడి రాలేదు. సంఘాన్ని కూడా తీసుకొచ్చారు. అవునా? సంఘం యొక్క నియమాలేంటి అంటే సంఘం యొక్క అనుమతిని కూడా వాళ్ళు సంఘం యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలో సంఘాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా చూస్తున్నాం. ఇవెందుకు త్వరగా చెప్తున్నా అంటే ఆల్రెడీ మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్ చేసిన. జస్ట్ మీరు మళ్ళీ చదువుకోనండి దయచేసి. అపోస్తుల చేత చేయబడిన ప్రాథమిక కార్యపునాది వంటిది. దానికి బదులుగా ఏదైనా వేరొక పునాది వేయటం, ముఖ్యంగా ఏదైనా వేరొక పునాది క్రొత్త నిబంధన పాఠ్య భాగములను మించిన అభివృద్ధిని గూర్చి ఊహించుకొనబడిన అపేక్షపై ఆధారపడినప్పుడు అది ఖచ్చితంగా ఎలాంటిదవుతదంట? అపాయకరమైన ఆధార పునాది అగును. అంటే అపోస్తులు ఆల్రెడీ సంఘానికి పునాది వేశారు. ఇంకా దానికి బదులుగా మరొక పునాది వేసేటువంటి ఆహ్, పునాది లేదు. అంటే కొత్త నిబంధన వాక్య భాగాలకు, పాఠ్య భాగాలకు మించి ఇంకొక వ్యక్తి ఆలోచన తీసుకురాగలుగుతారా అండి? హలో! తీసుకురాలేడు. ఒకవేళ తీసుకొస్తే ఏమైతది? ఇది అన్నిటికంటే సంఘానికి ప్రమాదం అండి. అపాయకరమైనది అవుతుంది. సంఘానికి అది చాలా చాలా అపాయకరమైనది అవుతుంది. అందుకే యేసు సంఘం కంటే ఎక్లేషియాను మేలుగా ఎంచటంలో గల విశేష విషయం అదే. ప్రతి ఒక్క సంఘము దాని శాసనసభై ఉన్నది. అది ఆచారాధిపత్యం విరుద్ధంగా ఇదే గొప్ప సంరక్షణ. ఆచారాధిపత్యం కుటుంబములుగా ఉన్న సంఘములను ఏం చేస్తాయంట? సంస్థలుగా మారుస్తాయండి. సంస్థలుగా కదా! కుటుంబ తరహా వాతావరణాన్ని ఏదేం చేస్తది ఒక డినామినేషన్‌గా, ఒక ఆర్గనైజేషన్‌గా మార్చగలుగుతుంది. అందుకే సంబంధమైనటువంటి ఆధిపత్యానికి మన సంఘంలో చోటివ్వకూడదు. దీని సారం ఏదనగా పెద్దల నాయకత్వం మరి సంఘమంతటి సామూహిక బాధ్యతకు వచ్చిన వాదములు 2 కూడా న్యాయసమ్మతమైనవే. అంటే పెద్దలు సంఘము. స్థానిక సంఘంలో ఇద్దరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వబడింది. కలిసి హ్మ్. చేయాలి. రెండిటిని నొక్కి చెప్పవలసిన్నది. ఒక ప్రక్క వారి మాదిరితో బోధించడం ద్వారా మార్గనిర్దేశం నిచ్చును. సంఘ నాయకులందరూ ఖచ్చితంగా ప్రవర్తనలో, బోధలో అన్నిట్లో మాదిరికరంగా ఉండాలి. జీవించి చూపించాలి.
సంఘం వాటిని అనుసరించే విధంగా ప్రోత్సహించబడాలి. ఆది సంఘ పితామహులు చివరికి చేసిన పని ఇదే, సరికదా? పెద్దల నాయకత్వ పాత్ర మరి సంఘమంతా ఒక్కటిగా కలిగి ఉండట ఎక్లేషియా వంటి బాధ్యతల మధ్య సమతుల్యత అవసరం. ఏ ఒక్క వైపు బహుదూరం వెళ్ళినా పోపును ఏర్పాటు చేసుకున్నట్లే, అదే విధంగా రెండో వైపు చేరినట్లయితే మార్గదర్శక తత్వ చుక్కాని లేని వంటి పరిస్థితి అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న దాన్ని బట్టి. అంటే కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, నేనే డిక్టేటర్‌ని, ఇక నాయకులు అంటే నేనే సంఘానికి ఒకటే నాయకుడిని, సోలో నాయకుడిని, నేను చెప్పిందే వేదం, నా మాట శాసనం అన్నట్టుగా ప్రవర్తిస్తే, రెండోది మాకు నాయకులే అవసరం లేదనేటువంటి దుస్థితి మరొక వైపు ఉంది. ఇది అలా ఉంటే ఏమైద్దంటే రెండో వైపు ఎలా ఉంటదంట, అవాని అంటే చుక్కాని లేని నావ వంటిగా అయిపోతది. అంటే ఇంకెటెళ్ళాలో తెలియదు. అవునా? నాయకులు లేకపోతే సంఘానికి ఎటెళ్ళాలో తెలియదు. ఎలాంటి వైపు ఎలాంటి ప్రయాణం చేయాలో తెలియదు. ఎక్కడికి ప్రయాణం చేయాలో తెలియదు కాబట్టి, ఎవరైనా నాయకులను తృణీకరించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకొని పద్ధతి చొప్పున సమావేశ చర్చలలో సామరస్యం కుదుర్చుకొనిచిన పెద్దలున్నారు. మరొక ప్రక్క మంద ఉన్నది. వారికి ఇష్టమైనది వారు చేయవచ్చును. కానీ వారి పెద్దలను అనుకరింపవలనని, వారి వాదనల చేత సహేతంగా సమ్మతింపజేయబడని వారికి బుద్ధి చెప్పవలెను. సంఘములు ఖచ్చితంగా నాయకులను అనుసరించాలి, నాయకులను వెంబడించాలి, నాయకులు చెప్పినట్టు చేయాలి. అయితే ఆ నాయకులు ఖచ్చితంగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి, సత్యంలో స్థిరపడి ఉండాలి, సత్యాన్ని బోధించే స్థాయిలో ఉండాలి. అందుకే పెద్దల మాటలకు ప్రజలిచ్చు ప్రాముఖ్యతను బట్టి అవి ఆలోచింపదగినవి ఉండును. దేవుడు వారు ఉంచిన స్థానం బట్టి పెద్దలు గౌరవింపబడవలను. పాత నిబంధన అందంతట్లోని ఇశ్రాయేలు పట్టణంలో పెద్దలుగా గౌరవించబడిన విధంగానే ఈ తాత్పర్యం కూడా ఉంది. పాత నిబంధనలు పెద్దలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, గౌరవ స్థానం ఇవ్వబడింది. అదేవిధంగా స్థానిక సంఘాల్లో కూడా నాయకత్వం చేస్తున్న పాస్టర్లకు, పెద్దలకి ఆ గౌరవ స్థానాన్ని కాపాడండి, ఇవ్వండి. వారి స్థానాన్ని కాపాడడం సంఘం యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్క మాట అడుగుతున్నాను, ఒక్కసారి దయచేసి. మీకు ఎన్ని పేజీలు ఉన్నాయనండి ఇంకా నోట్స్ లో? హలో అండి, ఇంకొకటి ఒక పేజ్ అంత ఉందా? ఒకటే పేజీ ఉందన్న. పేజ్ అంతా కూడా లేదన్న, సగం ఉంది. ఆసక్తి గల వారు తెలుసుకునే విషయాలు మొత్తం లేదు, సగం ఉంటుందన్న. 4 ప్రశ్నలు ఒక పేరా ఉందన్న అంతే. అదే ఓకే, సరే. దీన్ని చదువుకుంటారా? నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా? హలో, ఆ ప్రశ్నలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, మిగతా పేరా చదువుకోండి. చెప్పండి, పేరా మీరు చదువుకుంటారు కదా, ప్రశ్నలు చెప్పండి. ఓకే. అది ఇదంతా అయిపోయింది కదా? ఎక్కడ అయిపోయినా? ఆసక్తి వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటిదంటే, కింది మీరు చదువుకోండి, ఒక్కసారి 2 చూసి ముగించుకుందాం. ఒకవేళ ఆసక్తి వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సంఘము ఒకవేళ సమర్పణ లేని వారు, కొత్తగా రక్షించబడిన వారు ఉన్నట్లయితే నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి గురించి ఏంటి? కొంతమంది ప్రశ్న ఇది, అవునా? కొంతమంది ఏమంటారు అంటే, మరి కొత్తగా వస్తారు కదా బ్రదర్, కొత్తగా సంఘంలో వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, లేఖనాల పట్ల పరిజ్ఞానం, పరిపక్వత ఉండదు, అలాంటి వారు వస్తే మరి పరిస్థితి ఏంటి అన్నారు. దానికి ఏం లేదు, సింపుల్ గా ఫస్ట్ నేర్పించండి. నేర్పిస్తే ఎంత కొత్తవాడైనా నేర్చుకుంటాడు, నేర్పించకపోతే ఎంత మంచివాడైనా నేర్చుకోలేడు. తేడా ఉంటది ఏంటంటే, కొంచెము అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నోడు తొందరగా నేర్చుకుంటాడు. సరైన జ్ఞానం లేనోడు లేట్గా నేర్చుకుంటాడు. అంతే తప్పించి వాళ్ళు ఎట్లా పరిపక్వత ఉండదు, కొత్తగా వస్తారు కాబట్టి. కొత్త వాళ్ళని మనం సంప్రదించాలని బైబిల్ చెప్పట్లేదు. కొత్త వాళ్ళు మనం తీసుకునే నిర్ణయాలను ఖచ్చితంగా ఏకీభవించాలనే నియమం బైబిల్ ఎక్కడ కూడా చూడము. అయితే వారు ఖచ్చితంగా ఏం చేయాలంటే నేర్పించాలి, మొదటి విషయం. ఒకవేళ సంఘం ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కొంతమంది సంఘ కూడికకు వచ్చినట్లయితే ఎలా? మొదటి నుండి మరి ఆ విషయంలో వారితో చర్చ జరగాలి. కొందరు లేటుగా వచ్చారు. ఇప్పుడు మనం ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి
ఒక గంట సేపు నుండి మాట్లాడుకొని తర్జన భర్జన ఒక నిర్ణయానికి వచ్చాం. నిర్ణయానికి వచ్చేసరికి మళ్ళీ కొంతమంది మధ్యలో వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా? మరి చర్చ మొదటి నుండి చేయాలంటే ఒక విషయంలో అవసరం లేదు. ఎందుకనంటే 2 విషయాలు. సమస్య ప్రాముఖ్యతను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక సమస్య చిన్నదయిందనుకోండి, మళ్ళా అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ బ్రదర్ టూకీగా చెప్పొచ్చు. ఇలా జరిగింది కాబట్టి ఈ విషయంలో ఈ సహోదరుని విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాము అంటే అయిపోతది. మళ్ళా మొత్తం గంటలు వివరించాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకోండి. అది ఏ విషయం ఆస్తి తగాదాలు కావచ్చు, పెళ్లికి సంబంధించినవి కావచ్చు. సంఘంలో మనకేంటంటే ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినా సంఘమే పరిష్కరించాలి. సంఘం కోర్టుకెళ్ళడం దేవుని చిత్తం కాదు. సంఘము జడ్జిల దగ్గరికెళ్ళి న్యాయం కోసం అడగడం రైట్ కాదండి. సంఘంలో వచ్చిన సమస్యలు సంఘమే పరిష్కరించుకోవాలి. కోర్టుకెళ్ళి లేదా అన్యుల దగ్గర అధికార స్థాయిలలో చూడడం కంటే వాళ్ళకు మన బాధ్యతలు, మన సమస్యలు పరిష్కరించుకునే అధికారం ఇవ్వడం కంటేనంట న్యాయం సహించడం మేలు అని మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. అది మీరందరూ చూశారు కూడా. అవునా? ఒకవేళ అవునన్నా. సంఘం ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి విభేదిస్తే మరి ఆ ఏకాభిప్రాయాన్ని అడ్డుకోనిలాగానే మనం అతనికి సహమతింపాలా? ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు. 10 మంది ఒక నిర్ణయం తీసుకుంటే ఒక్క వ్యక్తి అడ్డుపడిననుకో మీరేం చేస్తారు? ఒక 50 మంది ఉన్నారు. ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి మీరు అడ్డుపడిననుకో నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. నాకు ఈ విషయం నాకు ఇష్టం లేదు. ఇలా నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదని అన్నారు. అప్పుడు ఏం చేస్తారు? అనుమతి ఇయ్యాలా ఆయనకి? అవసరం లేదు. నెంబర్ 1 ఎందుకు వివాదిస్తున్నాడో తెలుసుకొని మనవి చేయాలి. ఎందుకు నువ్వు వివాదిస్తున్నావు? నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నిర్ణయాన్ని నువ్వు కాదంటున్నావు అనే విషయాలను ఎందుకు విభేదిస్తున్నావు అని తెలుసుకోవాలా. తన వ్యక్తిగత ప్రాబ్లమ్‌ని బట్టి విభేదిస్తున్నాడా? ఈగోని బట్టి విభేదిస్తున్నాడా? లేకపోతే వ్యక్తిగత స్వార్థాన్ని బట్టి విభేదిస్తున్నాడా? ఎందుకు విభేదిస్తున్నాడు? ఒక మంచి కారణం తెలిస్తేనే కదా! మనం అతన్ని అంగీకరించాలో లేదో తెలిసేది. ఒకటి బలమైన కారణం అయితే మనము అప్పుడు ఆలోచన చేయొచ్చు. ఒకవేళ సంఘ నాయకుడు పాపంలో పడితే ఎలా? దాన్ని ఎలా ఎదుర్కొనవలెను? మరి నాయకుడే తప్పు చేస్తే పరిస్థితి ఏంటండి? దాన్ని ఎలా ఎదుర్కోవాలా? హలో! వాక్యమును బట్టి గద్దించాలి. ఓకే. గుర్తు చేయాలి. నాయకుడే తప్పు చేస్తే ఏమన్నాడు పౌలు తిమోతి రాసిన పత్రికలో, చిన్న విషయాలైతే వ్యక్తిగతంగా, పెద్ద విషయాలైతే సంఘపరంగా సరిచేయాలండి. అంత మాత్రమే కాదు, నాయకులను సరిచేసే విషయంలో ఒక ఖచ్చితమైన కండిషన్ ఉంది. అదేంటో తెలుసా? 2, 3 సాక్షులుంటే గాని పెద్ద మీద దోషారోపణ చేయకూడదు, అంగీకరించకూడదు. అవునండి? ఎవరైనా సంఘ పెద్దల గురించి, కాపర్ల గురించి, నాయకుల గురించి తప్పుగా మాట్లాడితే ఏం చూడాలంటే 2, 3 సాక్షుల ద్వారా తెలుసుకోవాలంట. 2, 3 సాక్షులు ఉంటేనే గాని చేయకూడదంట. అవునా? హలో! అవునన్నా. అవునన్నా. మా పాస్టర్ తప్పు చేస్తున్నాడని పలానా అమ్మాయితో సంబంధం ఉందంటే ముగ్గురు కనీసం 2, 3 చూడగలగాలి. అంటే ఒక్కడే చూసిండనుకో ఒకవేళ ఒక సాక్ష్యం రైట్ అయితే పర్లేదు. అవి పెద్ద విషయాలు కాబట్టి. చిన్న విషయాలైతే మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మా పాస్టర్ అంతా బానే ఉంటది గానీ, చెప్పులేసుకొని సంఘం లోపలికొస్తారని బూట్లేసుకొని ప్రసంగం చేస్తూ ఇలాంటి కొంతమంది కంప్లెయింట్ చేస్తా ఉంటారు. మరి అవన్నీ చిన్న విషయాలా? పెద్ద విషయాలా? చిన్న విషయాలేనా ఇవి. అది సంఘము స్వతంత్రంగాను, స్వయం పాలితమైనది గాని ఉండనని కూడా మనం కొత్త నిబంధనల లేఖ నుండి నేర్చుకున్నాం. అనగా వెలుపలి అధికారం గాని, జోక్యం గాని లేకుండినది. ఒక మాటలో చెప్పాలంటే సంఘాలన్నీ గ్రామ పంచాయతీల ఆఫీసులాగా నడవాలి. గ్రామ పంచాయతీలాగా నడవాలి. అంటే ఇక్కడ వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆ సంఘం మీద బయటి వారి యొక్క ప్రమేయము, బయటి వారి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ గాని ఉండకూడదండి. కొత్త నిబంధన స్థానిక సంఘమునకు ఆవల ఉండిన ఎటువంటి సంస్థనైనను కొత్త నిబంధన అంగీకరించట్లేదు. ఇప్పుడు నేనొచ్చి మీ సంఘాలకు నేను అధిపతిని అంటే మీరు అంగీకరించకూడదు. నేను ఎప్పటికి మీ సంఘాలకు అధిపతిని కాలేను. దయచేసి ఇవన్నీ చదువుకోండి. ఈ పారాగ్రాఫ్ చదువుకొని మీరు ఎప్పుడైనా ఆహ్, సంఘంలో మీ సమస్యలొచ్చినప్పుడు ఆ పారాగ్రాఫ్‌లు చదువుకోవడం ద్వారా మీకొక క్లారిటీ వస్తుంది.
సంఘంలో వివాహ సమస్యలు వస్తాయి, ఆర్థిక సంబంధమైన లావాదేవీల సమస్యలు వస్తాయి. ఇంకోడొచ్చి నేను రెండో పెళ్లి చేసుకుంటా అంటాడు, ఇంకొక ఆయన వచ్చి భార్యను వదిలేస్తా అంటాడు, రకరకాల సమస్యలు ఉంటాయి. సో ఇవన్నీ పరిష్కరించాలి అంటే ఎలా పరిష్కరించాలి, సంఘము ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఆ పరిపక్వత ఎంత అవసరము, ఇవన్నీ కూడా మనము ఈ చివరి లెసన్ లో చూసాం. కాబట్టి సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలనలో ఎక్కడ సేవక నాయకత్వం మొదలుకొని సంఘాలు ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవడంతో మొదలుకొని ఇప్పుడు ప్రెసెంట్ గా సంఘాల్లో వచ్చే సమస్యలను కూడా మనం ఎలా పరిష్కరించుకోవాలనేది కూడా ఈ లేఖనాల ద్వారా మనం ఒకసారి నేర్చుకోగలిగాము. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. క్షమించండి, నాకు తెలుసు ఈ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండి ఉంటది, ఎందుకంటే ఫుల్ డ్రౌజీగా ఉంది. నేను నైట్ సిట్రిజన్ వేసుకొని పడుకున్నాను, లివ్ సిట్రిజన్ వేసుకొని. సో దాని యొక్క తాలూకు ప్రభావం నా మీద చాలా భయంకరంగా ఉంది. నిద్రమత్తు చాలా భయంకరంగా ఉంది. నేను మధ్యలో ఏమైనా మాట్లాడానో కూడా నాకు తెలియదు, మరి ఏం మాట్లాడానో గుర్తులేదు. దయచేసి క్షమించాలా. ఒక్కరోజు ఇలా జరిగింది, రేపు నుండి అలా జరగడానికి ఉండదు. కొంచెం డల్గానే నేను మాట్లాడాను కదా ఈరోజు, నాకు అది అర్థమవుతుంది నేను డల్గా మాట్లాడానని. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ ఆల్. ఇంతటితో సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన ముగించబడింది. రేపటి నుండి సంఘము దాని యొక్క ధనం ఇంకా దశంభాగం గురించి ఉంటుంది. ఇక చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మనం ప్రకటన గ్రంథం వరకు కూడా గివింగ్ గురించినటువంటి ప్రతి లేఖన భాగాన్ని చూస్తాం. ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఇవన్నీ రేపు కూడా చూడబోతున్నాం. కాబట్టి రేపటి నుండి నేను ఎవరికన్నా మీరు ఇచ్చే ప్రతి రూపాయి విలువైనదని, ఆ రూపాయికి అర్హులైన వారికి మీరు ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. రేపు మళ్ళీ కలుద్దాం.